మాయయా భిద్యతే హ్యేతత్ నాన్యథా అజం కథంచన తత్వతో భిద్యమానే హి మర్త్యతాం అమృతం వ్రజేత్. ఇప్పుడు ద్వైతము అద్వైత భేదము అంటే అద్వైతము యొక్క కార్యము, కారణస్థితి అద్వైతం, ద్వైత ప్రపంచం దీని యొక్క కార్యము అని చెప్పారు. అలా చెబితే దానికి ఎలాగొస్తుంది ఉదాహరణ? ద్వైతం అద్వైత భేద ఇత్యుక్తే ద్వైతమపి అద్వైతవత్ పరమార్థ సదితి స్యాత్ కదా కస్యచిత్ ఆశంక ఇత్యతః యత్ పరమార్థ సద్ అద్వైతం మాయయా భిద్యతే హ్యేతత్ తైమిరికానేక చంద్రవత్ రజ్జు సహ సర్పధారాదిభిర్భేదైరివ న పరమార్థతో నిరవయవత్వాత్ ఆత్మనః సావయవం హి అవయవాన్యథాత్వేన భిద్యతే యథా మృద్ఘటాది భేదైః తస్మాన్ నిరవయవం అజం న అన్యథా కథంచన కేనచిదపి ప్రకారేణ న భిద్యతే ఇత్యభిప్రాయః. అంటే కారణంలోంచి కార్యం పుట్టింది అన్నారనుకోండి, అప్పుడు కారణము సత్యమే కార్యము సత్యమే అని వస్తుంది కదా. అలాగే అద్వైతంలోంచి ద్వైతం వచ్చింది అంటే అద్వైతం సత్యమైనట్టుగా ద్వైతం కూడా సత్యమే కావచ్చుగా అనే ప్రశ్న ఎవరికైనా రావచ్చు. అప్పుడు ద్వైతం మిథ్యాన్ని ఎలా అంటారండి? ద్వైతం కూడా సత్యమే కార్యము కనుక అది పుట్టింది, అది ఉంది, అది కూడా ఉంది కదా, అది కూడా నిజమే కదా అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ లోకసిద్ధమైన కారణ భావానికి దీనికి తేడా ఉంది. మట్టిలోంచి కుండ పుట్టింది అంటే మట్టి నిజంగా కుండ పుట్టింది. కానీ రజ్జు సర్పం దగ్గర రజ్జువు సర్పధారాదులతో పుట్టింది అంటే సర్పధారాదులు ఉన్నాయా? లేవు, ఉన్నట్టుగా అనిపించే అంతే తప్ప ఉన్నది రజ్జువే. తాడు ఒకటే ఉంది. ఆ తాడుని చూసి నేను పాము అనుకున్నాను, లేదా మాల అనుకున్నాను, లేదా భూఛిద్రం అనుకున్నాను, ఏదో రకరకాలుగా కల్పనలు చేస్తారు. కానీ వస్తుతః అవేమీ లేవు కదా. ఇందువల్ల ఆ రజ్జులో ఏమీ భేదాలు లేవు, రజ్జు కదలలేదు. అలాగే నిరవయవమైన ఆత్మకి అవయవాలే లేవు, దానిలోంచి ఇది పుట్టింది అని కాదు. దాన్ని చూసి మాయ చేత ఇది అనుకుంటున్నారు మీరు. అంటే మాయాకల్పితమైన ద్వైతం, అది పరమార్థం ఎలా అవుతుంది? అద్వైత కార్యము అంటే అద్వైతంలోంచి నిజంగా పుట్టింది అంటే దాంతో విరోధం ఉంటే ఉండొచ్చు. కానీ అద్వైతంలోంచి నిజంగా పుట్టలేదు, వివర్తవాదమే అంగీకరిస్తున్నాం మేము, ఆరంభవాదం లేదు. అద్వైతం నిజంగా ఉంది, దాన్ని చూసి మిథ్యాభూతంగా మాయా దృష్టితో ఇదంతా ఉంది అని మీరు అనుకుంటున్నారు. ద్వైత జ్ఞానం అంతా మాయాకల్పితం. మాయయా భిద్యతే హ్యేతత్ నాన్యథా అజం కథంచన. అలా కాకుండా ఉంటే ఎప్పుడు అజము నిరవయవము అయినటువంటి పరబ్రహ్మము ద్వైతంగా ఎలా మారుతుంది? తత్వతో భిద్యమానే హి మర్త్యతాం అమృతం వ్రజేత్. అలా కాకపోతే నిజంగా మారింది అన్నారు అనుకోండి, ఇలా అమృతమైన ఈ బ్రహ్మ మర్త్యమైనది అయిపోతుంది. అలా పుట్టింది అంటే పుట్టింది చచ్చిపోతుంది. జాతస్య ధ్రువో మృత్యు అని అప్పుడు మర్త్యత్వాన్ని పొందుతుంది. అమృతమైన బ్రహ్మకు మర్త్యత్వం ఎక్కడ వస్తుంది అని అంటే పుట్టుకే లేదు, స్వభావంగా నిజంగా పుట్టలేదు. మరి ఎలా భేద దృష్టి ఎందుకు వచ్చింది అంటే మాయాకల్పితంగా వచ్చింది. అది రాస్తున్నారు, మాయయా భిద్యతే హ్యేతత్. ఇదంతా కూడా మాయ చేతే కార్యంగా ఉంది, మాయా కార్యమే అవుతోంది. అన్యథా అజం కథంచన, అది ఎలా చూసినా దానికి పుట్టుక లేదు అని. ఒకవేళ తత్వతో భిద్యమానేహి నిజంగా కార్యాన్ని పొందితే, కార్యం నిజంగా పుడితే అప్పుడు అమృతం మర్త్యతాం వ్రజేత్. అమృతమైన బ్రహ్మ మర్త్యత్వాన్ని పొందుతుంది అంటే మరణాన్ని పొందే అవకాశం వస్తుంది. ఇప్పుడు చూద్దాం మూలం భాష్యకారుడిది. ద్వైతం అద్వైత భేద ఇత్యుక్తే ద్వైతమపి అద్వైతవత్ పరమార్థ సదితి స్యాత్ కస్యచిదాశంక ఇత్యతః పరమార్థ సదితి. యత్ పరమార్థ సద్ అద్వైతం, ఏది పరమార్థ సత్తుగా ఉన్నటువంటి నిజంగా ఉన్నటువంటి అద్వైతం అయితే ఉందో అదే మాయయా భిద్యతే హ్యేతత్. మాయ చేత ద్వైతంగా మారుతోంది. ఎలాగా? తైమిరిక అనేక చంద్రవత్ రజ్జు సర్పధారాదిపర్ భేదైరివ. రెండు ఉదాహరణలు చెప్పారు. ఒకడే చంద్రుడు, కానీ వీడి కంటిలో ఉండే దోషం వల్ల రెండు చంద్రులుగా కనిపిస్తున్నారు. రెండో చంద్రుడు ఉన్నాడా? ఉన్నట్టే కనిపించాడు, లేడు. భేదం కల్పితం, మాయా కల్పితం, దోషవశం చేత వచ్చింది. కానీ వాస్తవంగా ఉన్నది చంద్రుడు ఒకడే. అలాగే రజ్జువు సర్పధారాదుల భేదముల కనిపిస్తోంది, కానీ సర్పధారాదులు ఉన్నాయా అంటే లేవు, మాయా కల్పితములే, భ్రమచేత కల్పింపబడ్డవే. నా పరమార్థత నిరవయవత్వాద ఆత్మన. దానికి ఇంకోటి పుట్టదు, అవయవాలే లేవు దానికి. నిరవయవము అజము అయినటువంటి పరమార్థ వస్తువు ఆత్మ. ఇది సావయవం హి అవయవ అన్యథాత్వేన భిద్యతే. అవయవ కారణానికి కూడా అవయవాలు ఉంటే
ఆ అవయవాలు పెరగడం తరగడము అవయవాలు మారడము ఏదైతే తేడా వస్తుంది కార్యం. మట్టి ఉంది, మట్టిలోంచి ఘటం పుడుతుంది. ఎందువలన అంటే మట్టికి అవయవాలు ఉన్నాయి కనుక దానిలో కొన్ని అవయవాలు మార్పు చెంది ఒక ఆకారాన్ని పొందితే దాన్ని ఘటము అంటారు. అంటే సావయవమైన వస్తువు దానిలోంచి కార్యాలని పుట్టించే అవకాశం ఉంటుంది. కానీ అవయవాలే లేని ఆత్మ, నిరవయవము అజము అయినటువంటి ఆత్మ తక్కువ వాటికి కారణాలు ఎలా అవుతుంది అంటే రాదు. తస్మాత్ నిరవయవం అజం నా అన్యథా కథంచన కేనచిది ప్రకారేణ నభిద్యతే ఇత్యభిప్రాయ. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అది భిన్నముగా అవదు, కార్యం కాదు. మరి కార్యం ఉంది కదా, కార్యం మాయా కల్పితమయ్యా, మాయయాభిద్యతే హ్యేతత్, మాయ చేత కల్పింపబడింది. దానికి దృష్టాంతాలు రెండు చెప్పాం ఇదివరకే. తైబిరికి అనేక చంద్రుల వలె, రజ్జు సర్పంల వలె భేదం కనిపిస్తోంది. తస్మాన్ నిరవయవం అజం నాణ్యథా కథంచన కేనచిది ప్రకారేణ నభిద్యతే ఇత్యభిప్రాయ. ఒకవేళ నిజంగా మిగిలింది అన్నారనుకోండి, అప్పుడు తత్వతో భిద్యమానేహి వాస్తవంగా భేదమే వచ్చి మాట అయితే అనృతం అజం అద్వైతం, అమృతం అజం అద్వైతం స్వభావత సన్ మర్త్యతాం వ్రజేత్. ఎలాగా? యథా అగ్ని శీతతాం, అగ్ని చల్లబడుతున్నలాగా ఇది అమృతమైనటువంటి బ్రహ్మ వస్తువు మర్త్యభావాన్ని మరణభావాన్ని పొందాల్సి వస్తుంది. అది లేదు. తచ్చ అనిష్టం స్వభావ వైపరీత్య గమనం. స్వభావ వైపరీత్యం అంటే స్వభావాన్ని విడిచిపెట్టి వేరే మార్పు చెందడం అనేది ఇష్టం కాదు మాకు. అగ్ని ఎప్పుడూ ఉష్ణంగా ఉండాలి తప్ప అగ్ని చల్లబడిపోయింది అనకూడదు. అలాగే అమృతమైన బ్రహ్మ వస్తువు మరణరహితంగానే ఉండాలి తప్ప అది కూడా మరణం కలిగినటువంటి కార్యములుగా మారిద్ది అన్నమాట అనకూడదు. సర్వ ప్రమాణ విరోధ, ప్రమాణములన్నీ దీనిలో విరోధిస్తాయి. కాబట్టి భేదం ఎలా వచ్చింది అంటే అజం అవయవం అవ్యయం ఆత్మతత్వం మాయయైవ భిద్యతే నా పరమార్థతః. ఈ భేదములు కార్యములన్నీ మాయాకల్పితములే తప్ప వస్తుతః కాదు. తస్మాత్ నా పరమార్థ సత్ ద్వైతం. ఇక ఏమైంది? అద్వైతం పరమార్థమైంది, ద్వైతం అంతా అపరమార్థంగా మిగిలింది. దాంతో విరోధం ఏంటి మాకు? మాయాకల్పితమైన దాంతో విరోధం ఏంటి? ఆ పిచ్చోడి బాటలతో మాకు పనే ఉంది అంటానే. అలాగే పరమార్థ సత్తైన అద్వైతానికి అపరమార్థ సత్తైనటువంటి ద్వైతానికితో విరోధమే ఉంది.